వినమ్మా నేనానాటి నీలాలి పదాన్నే, ఓ అవునమ్మా నేనేనమ్మా నువ్వు ఏనాడో కని పెంచిన స్వరాన్నే. మౌనమై నాడు నిద్రలోనే ఉన్నా, గానమై నాడే మేలుకున్నా. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలి నేనన్నాళ్ళకి, నిన్ను దిలెంతగా ఎదగాలనుకోనే అమ్మా. అణువణువణు నీ కొలువే అమ్మా, ఎదసడిలో శృతిలయలు నువ్వే అమ్మా. నే కొలిచే శారదవే, నన్ను నిత్యం నడిపే సారథివే. మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో చాలా సందర్భాల్లో ముఖం పట్టుకొని కూడా అడిగినావు, నువ్వు నాకేం చేసినావు, నువ్వు నాకేమిచ్చినావు, ఈ రోజు నా లైఫ్ ఎంత బాగుండాలి, నువ్వు ఏ కాలేజీలో ఏ స్కూల్లో నన్ను చదివించినావు అని ఎన్నో సార్లు మనం చాలా సందర్భాల్లో తిట్టినాం, హర్ట్ చేసినాం. ఇల్లు లేని వాళ్ళకి అడిగిన ఇల్లు వాల్యూ తెలుస్తుంది, ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ వాల్యూ తెలుస్తుంది. తల్లిదండ్రులు లేని వాళ్ళకే అడిగితే తల్లిదండ్రుల వాల్యూ ఏంటో వాళ్ళు మాత్రమే చెప్పగలరు. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నాన్నా నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్నా నీకై ప్రాణం ఇవ్వన, ఇదిగో ఇది నా మాట. నిజాన్నెలా అనేదెలా ఇవాళ నీ ఎదుట. వెనకబడ్డాడు, అది శీర్షిక. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు, రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. నాన్న నీ గుండె పైన నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్నే చూశానని, నాన్నను పూజిస్తే ఆది దేవుని కది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని, తెలియనైతి తండ్రి ఎరుగనైతి నాన్న. నాన్నంటే నడిచే దేవాలయమని మరచితిని, ఆత్మజ్యోతి చేతుల ఆర్పివేసుకుంటిని. మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. దేవుడు కంటే చాలా గొప్పవారు మన తల్లిదండ్రులు. ఎందుకంటే దేవుడు మనకు సంతోషాన్ని బాధను ఈ రెండూ ఇస్తాడు. కానీ మన తల్లిదండ్రులు మాత్రం కష్టాన్ని బాధను వారు భరిస్తూ మనకు సంతోషాన్ని మాత్రమే ఇస్తారు. మన తల్లిదండ్రులు వెలుగుతున్న కొవ్వొత్తి లాంటి వాళ్ళు, వారు కరుగుతూ మనకు వెలుతురుని ఇస్తారు. దయచేసి తల్లిదండ్రులను ఎవరు దూరం పెట్టొద్దు, వారికి ప్రేమను పంచుదాం.